నా పేరు డి శిరీష. నా పేరు ఎం హారిక. మేము 7వ తరగతి తెలంగాణ గురుకుల పాఠశాల చౌటుపల్లిలో చదువుకుంటున్నాము. ఇప్పుడు మేము 7వ తరగతిలోని తెలుగు వాచకం నుండి తీసుకోబడిన సీత ఇష్టాలు అనే పాఠాన్ని చిన్న బుర్రకథ రూపంలో ప్రదర్శన చేయబోతున్నాము. వంటలు కృష్ణవేణి మరియు రాజు రోజా. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. ఏదో పాండాల మహారాజు కథ, పాండవుల కాలవుల కథ, సీతమ్మ కష్టాలు. అయ్యో, ఈ కథలన్నీ పాత కథలైనాయే, కొత్త కథ చెప్పరాదా? ఏంద్రా పాతంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు అన్ని తీసి బయటికి పారేస్తావా? కథోడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అరే, నేను ఇప్పుడు ఏమన్నాను? నీ కరించాకైనా కాకిలా అలా అరుస్తున్నావు. పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారిన ఇంకా పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దనుకొని ఆముదం దీపాలు వాడుతున్నామా? రైళ్లు బస్సులు వద్దనుకొని ఎడ్ల బండ్ల మీద ప్రయాణిస్తున్నామా? అయ్యో తమ్ముడు చెల్లి, మీరు కొట్లాడుకొని రసాభాస చేయకండి. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగానే మనం కొత్త కథనే చెప్పుకోబోతున్నాం. మంచిగా మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేరింటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చెరువు సందెలో పేరు పొందిన చక్రమ్మ కథరా. ఓటమి ఎదురుగా పోరాడే ఒక వీరబాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యలారా అమ్మలారా, శ్రీలు వెలిసిల్లిన భారత భూమిలో రజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. అలాంటి ఈ తెలుగు నేలలో రామపురం అనేది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో గౌరమ్మ శివయ్య అనే పేద దంపతులు ఉన్నారు. ఆ పేద దంపతులకు తొలి సంతానమే సీత. సీతను బడికి పంపించాలా లేదా అని ఆలోచించుకునే లోపలే వాడికి ఇంకో మగ పిల్లవాడు పుట్టాడు. ఇక్కడితో సంతానాన్ని ఆపేద్దామని అనుకునే లోపలే వాడికి ఇంకో ఆడపిల్ల పుట్టినది. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడు ఉత్తముడు, మాట్లాడేవాడు మంచోడు. సరే తర్వాత కథ వినండి. మూటగడని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండక కష్టమెక్కువాయే. కుటుంబభారం కొమ్మలియగా తల్లడిల్లినారు. భార్యాభర్తలు కూలి నాలికే బతుకునిచ్చినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా, అమ్మ నాన్న కూలికి వెళ్తే తమ్ముడిని చెల్లెని ఆడిపేయడానికి తాము అంకితమైపోయింది. అయ్యో, పిల్లల బడిలో పెద్దల పనిలో అనే విషయం వాళ్ళకు తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టద్దు అనే చట్టాన్ని గురించి వాళ్ళకి ఎందుకు తెలియదు? చట్టాలు అమలు చేయడం అంత వీలు కాలేదురా తమ్ముడా. ఇంతకు ఆ చిన్న సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఏమేం పనులు చేసేదమ్మా అంటే ఇంటి పని చేసేదా, వంట పని కూడా నేర్చేదా, ఇంటి ఇంట్లో చుట్టేరా, పత్తి చేరుకి పోయేరా, కొద్దిగా బతుకాయేరా, సోదర దిక్కుల తల్లి దీనరాగా ఇప్పుడు మీరు వేగగా ఎప్పుడు. తర్వాత ఏం జరిగిందక్క? ఏం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించి ఆ రాళ్లతో పిల్లని కొట్టి పెళ్లి చేసి ఉంటారు. అయ్యో, అవే జరుగుతుంటే మనం చెప్పుకోబోయే ఈ కథకు అర్థమేంటిరా తమ్ముడా? నీ పిచ్చి గాని అప్పుడే ఆ ఊరికి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చినది. నీ పిచ్చి గాని టీచర్లు చదువు చెప్తారు కానీ అవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకుంటే వినేవాళ్ళు ఉంటారా?
బడి పిల్లల్ని తమ సొంత పిల్లలుగా పట్టించుకుంటారు. శ్రావణి టీచర్ కూడా అటువంటి టీచరే. ముందుగా ఊర్లోకి రావడంతోనే తాము అనుకున్న విషయం ఏంటిదంటే ఎవరెవరు చదువుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు చదువుకోవట్లేరు అనేది ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ప్రదర్శించింది. అప్పుడు శివయ్య దంపతుల ఇంటికి కూడా వెళ్ళినది. అయ్యో, అది గమనించిన గౌరమ్మ సీతమ్మను ఇంట్లో దాచిపెట్టి అలాంటి వాళ్ళు ఎవరు లేరు, మా ఇంట్లో లేరని చెప్పిందా? నువ్వు అదిగా ఊహించకు అక్క, చెప్పేది విను. అవును చెల్లెలా, తమ్ముడు అన్నట్లుగానే గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడు ఏమైంది? అప్పుడు శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు 2 మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడా, ఓ వారవరుడా, యోయ్య వీరుల విందుగా, తెలుసుకోయ్య చరిత్రను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము, అది మానవ జన్మము. అందులోనూ ఆడబిడ్డగా పుట్టట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సహనము, స్నేహము, ప్రేమ భావము ఆమె గొప్పతనము. అది ఆమె గొప్పతనము. ఆ గొప్ప కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి. ఆమెకు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందు. అంటే అభ్యున్నతి పొందు. అట్టి బాలికలను నడిచిపెట్టుట అన్యాయం మగును. అంటే అన్యాయం మగును. అంతే. అన్యాయం మగును. ఓ భారతీయుడా, ఓ బాలబాలుల విలువయ్య వీరుల విందుగా, తెలుసుకోవయ్య చరిత్రను ముందుగా. తందానా దేవనందనానా, తందానా దేవనందనానా, తడిగిట జుంకరిత. గొప్పవాళ్ళు వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అలాంటి నలుగురు గొప్ప వాళ్ళ పేరు చెప్పక్క. సరే వినండి. శ్రావణి టీచర్ కూడా 4 ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పినది. ఎలా? రుద్రమదేవి చూడరా, శత్రువులను చెల్లాడరా, సర్వదినాయులుండరా, స్వరాజ్య సమరం చేసరా, సంయం లక్ష్మీబాయిరా, బాలను బాగా పరిచరా, అచ్చమ్మామను చూడరా, మహిళలు మార్గము దిద్దరా, కల్పన చౌలా చూడరా, శబ్ద నిమిషమును ఎదిరరా, సునీతా విలియం చూడరా, పరిశోధనలలో చేసరా. అన్ని రంగాలలోనూ మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలాలంటి ఫలితముల బలానోయి బల తందానా, తందానా దేవనందనానా, తందానా దేవనందనానా, తరిగిన జుంకరిత. అక్క అక్క, తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఆ మాటలు విన్న సీత బయటికి వచ్చి నేను చదువుకుంటానని చెప్పింది. అంతేకాకుండా ఈ తన మాటలను విన్న శివయ్య దంపతులు తన మాటలకు ప్రభావితులయ్యి సీతమ్మను చదివించడమే మంచిదనుకున్నారు. అప్పుడు శ్రావణి టీచర్తో సీతమ్మ తన వెంటనే పంపించారు. అంతేలేండి, అందరు మా చిన్నక్కలకి ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదానివక్క. ఈ కథగా నేను సంగతి చెప్తా. సరే మీరు తర్వాత కొట్లాడుకోండి కానీ తాము ఎలా చదువుకున్నదమ్మా అంటే అక్షరమాల నేర్చెరా, సై. తెలుగును చక్కగా చదివేరా, సై. లెక్కలన్నీ నేర్చెరా, సై. లెక్కలు బాగా చేసేరా, సై. పరిసరాల విజ్ఞానం సై. బాగా గ్రహించెరా, సై. ఏది రాసినా ఏది చదివినా విందు లేదు తనకు, తందానా అందరిలోనూ అన్నిటిలోనూ ముందు నిలిచేతులకు. తందానా తందానా దేవనందనానా, తందానా దేవనందనానా, తడిగిట జుంకరిత. ఆమె తెలివితేటలకు ముద్దులైన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏడాది కాకముందే తామును 5వ తరగతిలో చేర్పించారు. చూడు, చదివితే అట్లా చదవాలి. నువ్వేం నన్ను వెక్కరించిన అవసరం లేదు. నేను కూడా 1వ తరగతిలో చాలా చదువుకున్నా తెలుసా? నువ్వా? అంత లేదు. ఏం చదివినా చెప్పు. లెటర్స్, పెద్ద లెటర్స్. అవే 1 2 చెప్పు. 1 2 కాదు, 26 చదివినా. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే విను. ఏ బి సి డి. ఆ లెటర్స్ ఏడ్చినట్లే ఉంది. తర్వాత కథ చెప్పక్క. అంతేకాదు అప్పుడు సీతకు ఎదురు లేకుండా అయిపోయింది. తాము 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్కు ప్రమోషన్ వచ్చి బదిలీ వేరే ఊరికి వెళ్ళిపోయినది. అయ్యో, అప్పుడు సీత చదువు ఆగిపోయిందా అక్క? లేదు నా తమ్ముడా, శ్రావణి టీచర్ సీత మనస్సులో చదువు బీజాలను బలంగా నాటినది.
సీత ఊరిలో చదువుకు అవకాశం లేదని పట్టణానికి వెళ్ళి చదువు పూర్తి చేసుకున్నది. అంతే కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకున్నది, డిగ్రీలో చేరినది. ఎందుకక్క ఇంజనీరింగ్ లో సీటు దొరకలేదా? ఏదో చదివి డబ్బు సంపాదించి తనను తాము హాయిగా ఉండాలని తాను అనుకోలేదు. తాను చదువుకొని తన లాంటి ఎంతో మందిని చదివియాలని అనుకున్నది. స్త్రీలకు మేలు చేయాలని అనుకున్నది. అప్పుడే డిగ్రీలో విజయం సాధించినది. మండల అభివృద్ధి తాను నాయకురాలుగాను కలెక్టర్గాను అవ్వాలి అని అనుకున్నది. అప్పుడే తాను డిగ్రీలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా చేరింది. ఓహో, చాలా బాగుంది. తర్వాత కథ చెప్పక్క. తర్వాత ఏముందిరా తమ్ముడా, పిల్లలను చదివించుతూ స్త్రీలకు మేలు చేయడంలోనే ఆమె అంకితమైపోయింది. అవునా అక్క, సీత ఇష్టాలు అన్నావు కదా, అవేదో చెప్పవా? మరి నా ఇష్టాలు? అవ్వా, మన కథ అయిన తర్వాత తీరుబాటుగా చెప్పుదు కానీ ముందు సీత ఇష్టాలు ఇవి. సరే, నువ్వు ఉంటావు కదా, వింటావు కదా, అయితే అక్క చెప్పేది విను. పిల్లలను చిన్న చూపుతో చూడరాదు వాయి, అరెరే చూడరాదు వాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి, వాళ్ళలోని గౌరవీయులు గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి, గౌరవించబోయి. తందానా దేవనందనానా, తందానా దేవనందనానా, కరిగిర జుంపరిసా. చాలా మంచి కథ చెప్పావు అక్క. ఈ కథ విన్న వాళ్ళు ఎవరిలోనైనా తప్పక మార్పు వస్తుంది. అలాగే ఈ కథను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, తమను తాము బాగుపరచుకోవాలి, తమ దేశాన్ని కూడా బాగుపరచాలి అని అనుకుంటూ ఈ కథను ఇక్కడితో ముగిద్దాం.